బొమ్మల కథలు. వెంకటాపురంలోని కాంతమ్మ ఎలాగైనా ఈ వేసవికి తన కొడుకు పెళ్లి చెయ్యాలని గట్టిగా పంతం పట్టి కూర్చుంది. చుట్టుపక్కల ఊళ్లల్లో తెలిసిన వారి ఇళ్లల్లో తమకు తగిన కోడలి కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. కాంతమ్మ భర్త రామచంద్రయ్య కూడా తనకు తోడయ్యాడు. ఎలాగైనా ఈసారి తమ కొడుకు సత్తిబాబుకి సరైన జోడీని వెతకాలని నిర్ణయించుకున్నారు. తమ బంధువుల చుట్టాల ఇళ్లల్లో తమ కొడుక్కి చక్కని సంబంధం చూశారు. అందరూ అక్కడకు పెళ్లిచూపులకు వెళ్లారు. పెళ్లిచూపులకు వెళ్లేసరికి మధ్యాహ్నమైంది. అందరూ ఇంట్లో కూర్చొనున్నారు. అమ్మాయి తరపు బంధువులు కూడా అక్కడే కూర్చుని ఉన్నారు. వార్లో సుందరయ్య మాట్లాడటం మొదలుపెట్టాడు. చూడండి, మా అమ్మాయిని చెప్పడం కాదుగాని ఇంటి పనుల్లో, తెలివితేటల్లో, వచ్చిన వారికి మర్యాద చేయడంలో మా అమ్మాయి అందరికంటే ఒక మెట్టు ఎక్కువలోనే ఉంది. ఇంతలో సుందరం భార్య జానకమ్మ లక్ష్మిని తీసుకొని వారి దగ్గరకొస్తుంది. కాంతమ్మ, రామచంద్రయ్య తమకు అందమైన కోడలు దొరికిందని లక్ష్మిని చూసి సంతోషపడతారు. ఇంతలో సుందరయ్య ఇలా అంటాడు. అమ్మాయి, వచ్చిన బంధువులకు వేడివేడిగా టీ ఇవ్వమ్మా. నాన్నగారు, వీళ్లంతా ఎండన పడి వచ్చారు. చల్లని మజ్జిగిస్తే కాస్త చల్లబడతారు. ఈ వేడికి మళ్ళీ వేడిగా టీ తాగితే ఇబ్బంది పడతారు. అందుకని అందరికీ చల్లని మజ్జిగలో నిమ్మకాయ పిండి తీసుకొస్తాను. ఇంటికొచ్చిన వారికి టీ ఇస్తే మంచిదమ్మా. మరీ మజ్జిగిస్తే మర్యాదగా ఉండదేమో. నాన్నగారు, మర్యాదల కోసం ఆరోగ్యం పాడు చేసుకుంటామా ఏంటి? ఏం పర్వాలేదండి. ఏవండి, అమ్మాయికి ముందు జాగ్రత్త చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మా మనసులో ఏదైతే అనుకుంటున్నామో తనదే మాట చెప్పింది. మాకు మజ్జిగే తీసుకురండి అని కాంతమ్మతో ఇలా అంటాడు. కాంతమ్మ, నాకమ్మాయి బాగా నచ్చింది. తోటివారి బాగోగుల గురించి ఆలోచించే తత్వం తనది. చూస్తేనే అది అర్థం అవుతోంది. ఈ సంబంధం ఖాయం చేసుకుందాం. నేను అదే అనుకుంటున్నానండి. మన సత్తిబాబుకి సరైన జోడి. అందంగా ఉంది, తెలివైన పిల్ల. మనింటికి సరైన కోడలవుతుంది అనంటుంది. ఈలోగా లక్ష్మి అందరికీ మజ్జిగ తీసుకొచ్చి ఇస్తుంది. సత్తిబాబు, లక్ష్మి ఒకరినొకరు చూసుకుంటారు. ఇరు కుటుంబాల పెద్దలు ఇద్దరికీ పెళ్లి నిశ్చయిస్తారు. కొద్ది రోజుల్లోనే సత్తిబాబుకి, లక్ష్మికి ఘనంగా పెళ్లి జరిపిస్తారు. పెళ్లయిన తర్వాత లక్ష్మి తన అత్తారింటికి కాపురానికి వస్తుంది. లక్ష్మి అత్తవారింటికొచ్చిన దగ్గర్నుంచి అత్తమామలను చాలా జాగ్రత్తగా, మర్యాదగా చూసుకుంటూ ఉంటుంది. వేసవికాలం ముదురుతుంది. ఎండలు విపరీతంగా కాయడం మొదలు పెడతాయి. చిన్న పెద్ద ఎండల వేడి తట్టుకోలేక అల్లాడిపోతూ ఉంటారు. ఒకరోజు మధ్యాహ్న సమయంలో ఇంట్లో కాంతమ్మ, రామచంద్రయ్య, సత్తిబాబు, లక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బబ్బా, ఈ ఎండలు బాగా ముదిరిపోయాయి. కనీసం కాలు బయట పెట్టడానికి కూడా వీలు పట్టంలేదు. అవునండి, రాను ఎండలు బాగా ఎక్కువ అవుతున్నాయి. ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాం. ఈ వేడిని తట్టుకోవడానికి ఏం చేయాలో నాకు తెలియడం లేదు. మావయ్య గారు, మన ఇంటి వెనుక స్థలాన్ని ఎందుకలా ఖాళీగా వదిలేశారు? మన ఇంటి వెనక ఖాళీ స్థలంలో ఇంతకుముందు కూరగాయ మొక్కలు నాటేవాణ్ణమ్మా. ఇప్పుడు నాకు వయసు పైపడ్డం వల్ల ఆ పని చేయలేకపోతున్నాను. అందుకే ఆ స్థలం ఖాళీగా మిగిలిపోయింది. అయితే నా దగ్గర ఒక ఉపాయం ఉంది, చెప్పమంటారా? ఏంటో ఆ ఉపాయం? నాక్కూడా చెప్తే నేను నా వంతు సహాయం చేస్తాను కదా. మీ వంతు సాయం కాదు, అక్కడ చెయ్యాల్సిందంతా మీరే చెయ్యాలి. అబ్బో, అంటే నాకే పెద్ద పని పెట్టావన్నమాట. సరే అయితే. మన ఇంటి పెద్దవాళ్ల కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా చెప్పండి? ఇంతకీ ఏం చేయాలో నువ్వు చెప్పనేలేదు. అక్కడికే వస్తున్నాను. ముందుగా మన ఇంటి వెనక ఖాళీ స్థలంలో పందిరి వేయాలి. పందిరి మీద ఎండుగడ్డి వేసి దాన్ని నీటితో తడపాలి. అప్పుడు పందిరి కింద చల్లగా ఉంటుంది. ఈ ఎండలకి పందిరి కింద కూర్చుంటే ఈ వేసవి తాపం నుంచి కాస్త ఊరట లభిస్తుంది. భలే మంచి ఉపాయం చెప్పావు. తప్పకుండా అలాగే చేద్దాం. లక్ష్మి ఆలోచనకి కాంతమ్మ ముగ్ధురాలవుతుంది. తమ బాగోగులు పట్టించుకునే కోడలు దొరికినందుకు సంతోషిస్తుంది. రామచంద్రయ్యతో కాంతమ్మ ఇలా అంటుంది. ఏవండి, మనం చాలా కాలం ఎదురుచూసి మంచి కోడల్నే తెచ్చుకున్నాం. ఇలా అత్తమామల ఆల్నా పాల్నా చూసుకునే కోడలు దొరకడం మన అదృష్టం. అందులోనూ మన సత్తిబాబుకి సరైన జోడి. మంచి తెలివిగల అమ్మాయండి.
తెలివితేటల విషయంలో తనని నేను పెళ్లి చూపుల్లోనే గుర్తించాను. మనం చేసిన పూజల ఫలితంగా మనకి మంచి కోడలు దొరికింది. అని ఇద్దరూ ఆనందపడతారు. లక్ష్మి సత్తిబాబు ఇద్దరూ ఇంటి వెనక ఖాళీ స్థలంలో పందిరి వేసే పనిలో పడతారు. మరుసటి రోజు ఉదయాన్నే సత్తిబాబు దగ్గర్లో ఉన్న అడవికి వెళ్లి కర్రలు తీసుకొని వస్తాడు. సత్తిబాబు, రామచంద్రయ్య ఇద్దరూ కలిసి ఖాళీ స్థలంలో పందిరి వేస్తారు. పందిరి మీద కప్పడానికి దగ్గర్లో ఉన్న పొలాల్లో నుంచి ఎండుగడ్డిని తీసుకునొస్తారు. ఒక అమరిక ప్రకారం పందిరి మీద గడ్డిని పరుస్తారు. అలాగే పందిరికి మూడు వైపులా గడ్డితో గోడల్లా నిర్మిస్తారు. పందిరి పైన నీరు పోస్తే అవి జారుకుంటూ పక్కనున్న గడ్డి గోడల మీద నీరు పడేలాగా గడ్డిని అమరుస్తారు. పందిరి మొత్తం పూర్తయిన తర్వాత లక్ష్మి నీటితో పందిరి మొత్తాన్ని తడుపుతుంది. మధ్యాహ్న సమయంలో భోజనం పూర్తయిన తర్వాత రామచంద్రయ్య, కాంతమ్మ పందిరి కింద మడత కుర్చీలు వేసుకుని కూర్చుంటారు. అబ్బా, ఎంత చల్లగా ఉందండి! ఇది నేను ఊహించనే లేదు. మీరేదో నీడ కోసం పందిరి వేస్తున్నారు అనుకున్నాను కాని ఈ పందిరి కింద కూర్చుంటే ఇంత చల్లగా ఉంటుందని నేనస్సలు అనుకోలేదు. నేను కూడా అలానే అనుకున్నానే. కాని మన కోడలి సలహా వల్ల ఇదిగో ఇలా పందిరి చుట్టూ గడ్డి గోడలు నిర్మించి వాటిని నీటితో తడపడం వల్ల ఇంత చల్లదనం ఏర్పడింది. నిజంగా మన కోడలు తెలివిగల అమ్మాయి. అవునండి, మన కోడలు మన గురించి బాగా ఆలోచించి ఇలాంటి ఆలోచన చేసింది. భోజనం పూర్తయిన తర్వాత ఏవైనా పండు పలహారం తింటే బావుంటుంది. అదేదో కాస్త ఏర్పాటు చేయకూడదు? ఇప్పుడేగా భోంచేశారు, అప్పుడే పళ్ళడుగుతున్నారేంటి? కాసేపు ఆగలేరా? అది కాదే, భోజనం చేసిన తర్వాత ఏదైనా తియ్యగా పండు తింటే మంచిది అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా లక్ష్మి ఇంట్లో నుంచి మామిడి పళ్లను కోసి ముక్కలు తీసుకొచ్చి అత్తమామలకు ఇస్తుంది. మావయ్యగారు, ఇదిగోండి, ఈ మామిడి పళ్ళు తినండి, చాలా తీయగా ఉన్నాయి. అత్తయ్యగారు, మీరు కూడా తీసుకోండి అని ఇద్దరికీ మామిడి పళ్ళిచ్చి లోపలికి వెళ్తుంది. వాటిని తింటూ రామచంద్రయ్య కాంతమ్మతో ఇలా అంటాడు. చూశావా నా కోడలి గొప్పతనం? నేనిలా అనుకున్నానో లేదో. తనలా తీసుకొచ్చేసింది. అత్తమామల్ని అర్థం చేసుకోవడమంటే ఇదే మరి. నిజమేనండి, ఇంకా మన మనసులో మాట బయటకు చెప్పకుండానే తను మనల్ని అర్థం చేసుకుని మనకు సేవలు చేస్తోంది. నిజంగా లక్ష్మి మన ఇంటి కోడలిగా రావడం మన అదృష్టం. లక్ష్మి నిజంగా మన ఇంటి మహాలక్ష్మి. మనం ఎప్పుడో చేసుకున్న పుణ్యం కారణంగా ఇలాంటి కోడలు మనకి దక్కింది అని రామచంద్రయ్య, కాంతమ్మ లక్ష్మిని పొగుడుతూ ఉంటారు. ఇంతలో వీరు నిర్మించిన పందిరి గురించి ఊరి వాళ్ళందరికీ వార్త తెలుస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చి పందిరిని చూసి వెళ్తూ ఉంటారు. కాంతమ్మక్క, ఈ పందిరి భలే నిర్మించారే. ఈ పందిరి కిందకి రాగానే బయట వేడి కాస్త చల్లగా మారిపోయింది. అవును శాంతమ్మ, ఇదంతా మా కోడలి తెలివి. తను మా గురించి ఆలోచించి ఇలాంటి పందిరి వేయించింది. దీని కింద కూర్చుంటే బయట ఎంత ఎండగా ఉన్నా లోపల మాత్రం చాలా చల్లగా ఉంటుంది. అవును కాంతమ్మక్క, ఇక్కడ నిలబడితే వాతావరణమంతా శీతాకాలంలోలా మారిపోయింది. నేను కాసేపు ఇక్కడ ఉండి వెళ్తానే. ఇంతలో అక్కడికి సత్తిబాబొస్తాడు. అదేంటి పిన్ని, నువ్వు అంతలా అడగలా? ఈ పందిరి కింద 10 మందైనా ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇదంతా ముందే ఆలోచించి పందిరి కాస్త పెద్దగా వేశాం. సత్తిబాబు, నీ మనసు నీ పందిర్లాగే విశాలంగా ఉంది అని పందిరి కింద కూర్చుంటుంది శాంతమ్మ. ఇంతలో అక్కడికి పందిరి చూడ్డానికి సుందరం వస్తాడు. సత్తిబాబు, పందిరి భలే అందంగా నిర్మించావురా. దీని కింద నిలబడితే భలే చల్లగా ఉంది. నీకింత మంచి ఆలోచన ఎప్పుడొచ్చింది? ఇదంతా నా భార్య లక్ష్మి ఆలోచన. తను చెప్పిన విధంగా పందిరి నిర్మించాను. ఆ అనుకున్నా. ఇది నీ ఆలోచనైతే ఇంతకు ముందే ఈ పందిరి వేసి ఉండేవాడివి. ఇదంతా మా చెల్లెమ్మ లక్ష్మి ఆలోచనన్నమాట. పందిరి కింద చాలా బావుందిరా. నేను కాసేపు ఇక్కడే కూర్చుంటాను. బయట వేడి చంపేస్తోంది. భలే వాడివిరా. నువ్వు కూర్చుంటానంటే మేం కాదంటామా? రారా, ఇలా వచ్చి పందిరి కింద కూర్చో అని సుందరాన్ని పందిరి కింద కూర్చోబెడతాడు. అలా మరొక ఇద్దరొచ్చి పందిరి గురించి ఆరా తీసి పందిరి కింద కూర్చుంటారు. పందిరి కింద జనసంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి లక్ష్మి అందరికీ మజ్జిగ తీసుకొస్తుంది. లక్ష్మి అందరికీ మజ్జిగిస్తుంది. అది తాగుతూ శాంతమ్మ ఇలా అంటుంది.
కాంతమ్మక్క, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. నీ కోడలు ఎదుటివారి మనసులో భావాన్ని అర్థం చేసుకుని నడుచుకునే మనిషి. నేనిక్కడికొచ్చిన దగ్గర్నుంచి కాస్త మజ్జిగ తాగితే బాగుండు అని మనసులో అనుకుంటున్నాను. నీ కోడలు నిజంగానే తీసుకొచ్చి అందరికీ చల్లని మజ్జిగిచ్చింది. అవునవును, నేను కూడా అలాగే అనుకున్నాను. ఈ ఎండం తట్టుకోలేక మజ్జిగ తాగితే బావుండు అని అనిపించింది నాక్కూడా. మా చెల్లెమ్మ నా మనసులో మాట కనిపెట్టి అందరికీ మజ్జిగ తెచ్చిచ్చింది అని అక్కడున్న వారందరూ లక్ష్మిని పొగుడుతూ ఉంటారు. అది చూసిన కాంతమ్మ, రామచంద్రయ్య ఎంతో సంబరపడిపోతారు. జనమంతా మెచ్చుకునే కోడలు వారికి వచ్చిందని సంతోషపడతారు. అక్కడున్న వాళ్ళందరూ సత్తిబాబుని అదృష్టవంతుడిగా పొగుడుతారు. కాసేపటి తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయాక కాంతమ్మ రామచంద్రయ్యతో ఇలా అంటుంది. ఏవండి, చూసారా, మన కోడల్ని ఊరందరూ మెచ్చుకుంటున్నారు. ఈ వేసవి తాపాన్ని తట్టుకునేలా మనందరికీ ఎన్ని సేవలు చేసింది. భగవంతుడు తనకి ఓర్పు, సహనం ఎక్కువగా ఇచ్చాడు. ఇలాంటి కోడలు మనకు దొరకడం మన అదృష్టమండి. ఆగాగు, నా కోడల్ని తెగ పొగిడేస్తున్నావు. తనకి దిష్టి తగులుతుంది, కాస్త తగ్గించు. రామచంద్రయ్య అలా సరదాగా అని నవ్వుతాడు. ఇదంతా సత్తిబాబు, లక్ష్మి చూసి మురిసిపోతారు. ఆ రోజునుంచి లక్ష్మి తన అత్తమామల్ని తల్లిదండ్రులుగా భావించి ప్రేమగా చూసుకుంటుంది. ఒక ఊర్లో మండు వేసవి కాలం అప్పుడే మొదలైంది. ఆకాశం నుండి సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. నీలంతా బీటలు వారి కాలు పెడితే కాలిపోయేంత వేడిగా ఉంది. అదొక సుదీర్ఘమైన అటవీ మార్గం. ఆ దారి ఎడార్ని తలపిస్తోంది. ఎటు చూసినా ఎండిపోయిన చెట్లు, రాళ్ళు, రప్పలు తప్ప మరేమీ లేవు. ఆ దారిలో ఇద్దరు బాటసారులు వేర్వేరుగా ప్రయాణిస్తూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. వారిలో ఒకరి పేరు సోమనాథం, మరొకరి పేరు వీరయ్య. ఇద్దరూ దూర ప్రాంతంలో ఉన్న ఒక గ్రామానికి వెళ్లాల్సి ఉంది. అప్పుడక్కడున్న సోమనాథం చెమటలు తుడుచుకుంటూ వీరయ్యతో ఇలా అంటాడు. ఎంత ఎండ! ఈ సూర్యుడు ఈరోజు ప్రయాణికుల ప్రాణాలు తీయాలని నిశ్చయించుకున్నట్టున్నాడు. అయ్యా, నమస్కారం. నా పేరు సోమనాథం. మీరెక్కడికి వెళ్ళాలి? నమస్కారం సోమనాథం గారు. నా పేరు వీరయ్య. నేను ధర్మపురం వెళ్ళాలి. ఈ ఎండం చూస్తుంటే నాకు భయంగానే ఉంది. అయినా తప్పదు కదా, ప్రయాణం చేయక తప్పడం లేదు. నేను అదే గ్రామానికి వెళ్తున్నాను. ఇద్దరం కలిసే ప్రయాణం చేద్దాం. తోడుగా ఉంటే దారి కష్టం తెలియదు. చాలా సంతోషమండి. దారి పొడవునా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. పదండి, అడుగు వేద్దాం. అలా అనుకుంటూ ఇద్దరూ కలిసి నడక సాగించారు. సోమనాథం భుజాన ఒక పెద్ద మూట ఉంది. అందులో దారికి సరిపడా అరిసెలు, రొట్టెలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలు ఉన్నాయి. కాని అతని దగ్గర చుక్క నీర్లేదు. ఇక వీరయ్య భుజాన ఒక పెద్ద తోలు సంచి ఉంది. అందులో నిండుగా చల్లటి మంచినీరుంది. కాని అతని దగ్గర తినడానికి నలుసు కూడా లేదు. ఎండ తీవ్రత మరింత పెరిగింది. మధ్యాహ్నం సమయం కావస్తోంది. ఇద్దరూ అలసిపోయారు. దారి పక్కనే ఎండిపోయిన ఆకులున్న ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. వీరయ్య గారు, నాకైతే కాళ్లలో సత్తువ లేదండి. అడుగేయలేకపోతున్నాను. కాసేపు ఆ చెట్టు నీడన విశ్రాంతి తీసుకొని మళ్ళీ బయలుదేరతాం. మీరు చెప్పింది నిజమేనండి. నాకు ప్రాణం పోతున్నట్టుంది. పదండి, కాసేపు అక్కడ కూర్చుందాం. అలా అనుకుని ఇద్దరూ చెట్టు నీడన కూర్చున్నారు. సోమనాథం కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అతనికి విపరీతమైన ఆకలేస్తోంది. వెంటనే తన మూట విప్పి అందులో ఉన్న ఆహారాన్ని బయటికి తీశాడు. కమ్మటి నేతితో చేసిన రొట్టెల వాసన వీరయ్య ముక్కుకు తగిలింది. వీరయ్య కూడా ఉదయం నుండి ఏమీ తినకపోవడం వల్ల ఆకలి దహించివేస్తోంది. సోమనాథన్ తనలో తాను ఇలా అనుకున్నాడు. ఈ ఆహారం నా ఒక్కడికే సరిపోతుంది. వీడికి పెడితే రేపటికి నాకేమీ మిగలదు. పైగా వీడు నాకేమైనా బంధువా ఏంటి? నాకెందుకొచ్చిందయ్యా? నేనే తింటాను. వీడికి అస్సలివ్వకూడదు. వీరయ్య ఆశగా చూస్తూ, సోమనాథం గారు, ఆకలికి నా కడుపు మండిపోతోందండి. ఉదయం నుండి ఏమీ తినలేదు. ఆ రొట్టె ముక్కనో పండు కొంచెం ఇస్తారా? సోమనాథం మొహం చిట్లించి, అయ్యో, ఏమీ అనుకోవద్దు వీరయ్య గారు. ఈ ఆహారం నా భార్య నా ఒక్కడి కోసమే లెక్క కట్టి మూట కట్టింది. ఇది నాకు మాత్రమే సరిపోతుంది. ఒకవేళ మీకిస్తే నేను పస్తులు పడుకోవాలి.
మీరు దారిలో ఏవైనా చెట్ల పండ్లుంటే కోసుకోండి, నేను మాత్రం ఇవ్వలేను. అలా అనగానే వీరయ్యకి చాలా కోపం వచ్చింది. సోమనాథం పట్ల అసహ్యం వేసింది. సోమనాథం గుటకలు వేస్తూ ఆ ఆహారమంతా కడుపు నిండా తిన్నాడు. కాని ఉప్పు కారం ఉన్న ఆహారం తినడం వల్ల, పైగా ఎండ తీవ్రత వల్ల సోమనాథం గొంతు ఎండిపోయింది. అతనికి విపరీతమైన దప్పిక మొదలైంది. అదే సమయంలో వీరయ్య తన నీళ్ల సంచిని కింద పెట్టి అందులో ఉన్న చల్లటి నీటిని గొంతులోకి పోసుకున్నాడు. ఆ నీళ్ల చప్పుడు వినగానే సోమనాథం ప్రాణం లేచొచ్చినట్టయింది. వీరయ్య గారు, ఆహారం తిన్నాను కాని గొంతెండిపోయి మాట రావడం లేదు. ఆ నీళ్లు కొద్దిగా నాకిస్తారా? ప్రాణం నిలబడుతుంది. వీరయ్య తన్లో తాను, ఇందాక నేను ఆకలితో అడిగితే పిసినారు వాడిలా ప్రవర్తించాడు. వాడి స్వార్థం వాడిది అయినప్పుడు నా స్వార్థం నాది. వీడికొక్క చుక్క నీరు కూడా ఇవ్వకూడదు. అయ్యో, క్షమించాలి సోమనాథం గారు. ఈ నీళ్లు నా ప్రయాణానికి మాత్రమే సరిపోతాయి. వాతావరణం చూశారు కదా, కొలిమిలా మండుతోంది. మీకు నీళ్ళిస్తే దారి మధ్యలో నాకు దాహం వేసినప్పుడు ఎవరిస్తారు? దారిలో ఎక్కడైనా బావి కనిపిస్తే మీరు తాగుదూరులేండి. ఇప్పుడైతే నేనివ్వలేను. అది వినగానే సోమనాథానికి పరిస్థితి అర్థమైంది. తను చేసిన తప్పుకే వీరయ్య ప్రతీకారం తీర్చుకుంటున్నాడని తెలుసుకున్నాడు. కాని అహంకారం అడ్డురావడంతో మళ్లీ బ్రతిమాల్లేదు. కొంతసేపటికి ఇద్దరూ మళ్లీ ప్రయాణం మొదలుపెట్టారు. అడుగు తీసి అడుగు వేస్తున్నారు. సూర్యుడు నడినెత్తిమీదికొచ్చాడు. భూమ్మీద పడే వేడి సెగలు వారి ముఖాల్ని కాలుస్తున్నాయి. సోమనాథం పరిస్థితి దయనీయంగా మారింది. కడుపు నిండా ఆహారం ఉన్నప్పటికీ శరీరంలో నీటి శాతం పూర్తిగా పడిపోయింది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. మరోవైపు వీరయ్య పరిస్థితి కూడా అలాగే ఉంది. కడుపులో చల్లటి నీరుంది కాని శరీరానికి శక్తినిచ్చే అన్నం లేదు. ఆకలితో పేగులు మాడిపోతున్నాయి. కాళ్ళు వణుకుతున్నాయి. తల తిరుగుతోంది. అడుగు ముందుకు పట్టంలేదు. వీరయ్య గారు, నా వల్ల కావడం లేదండి. ఇంకొక అడుగు కూడా వేయలేను. గొంతు ఆరిపోయింది. దయచేసి ఒక్క గుక్క నీరివ్వండి, పుణ్యం ఉంటుంది. నా పరిస్థితి కూడా అంతే ఉంది సోమనాథం గారు. ఆకలితో నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా ఉన్నాయి. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. నా కాళ్లలో సత్తువ లేదు. అలా అనుకుంటూ ఇద్దరూ ఎవరికి వారే తమ పట్టుదలతో, స్వార్థంతో ఒకరికొకరు సాయం చేసుకోకుండా అలాగే నడిచారు. కొద్ది దూరం వెళ్లేసరికి వీరయ్య ఆకలి తట్టుకోలేక నీరసంతో ఒక్కసారిగా నేలమీద పడిపోయాడు. స్పృహ కోల్పోయాడు. సోమనాథం అది చూశాడు. వీడు పడిపోయాడు, నేనెలాగైనా ముందుకు వెళ్ళాలి అనుకున్నాడు. కాని 5 అడుగులు వేసేసరికి సోమనాథన్ శరీరంలో ఉన్న నీరంతా చెమట రూపంలో బయటకు పోవడంతో దాహం తట్టుకోలేక మెదడు మొద్దుబారిపోయి అతను కూడా మట్టిలో సొమ్మసిల్లి పడిపోయాడు. ఇంతలో ఆ దారిలో మరో 2 ప్రయాణికులొస్తున్నారు. వారి పేర్లు రంగయ్య, మల్లయ్య. వాళ్లు కూడా చాలా అలసిపోయున్నారు. కాని వాళ్ల దగ్గర నీళ్లు, ఆహారం 2 ఉన్నాయి. అరే, చూడు మల్లయ్య, అక్కడిద్దరు మనుషులు పడున్నారు. ప్రాణాలతో ఉన్నారో లేదో. పద వెళ్ళి చూద్దాం. బహుశా ఎండ దెబ్బకు సొమ్మసిల్లి ఉంటారు అనుకుంటూ రంగయ్య, మల్లయ్య ఇద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్లి కింద పడున్న సోమనాథం, వీరయ్యల్ని చూశారు. వాళ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వీళ్ల పెదాలు పగిలిపోయాయి. దాహంతో ప్రాణాలు వదులుతున్నట్టున్నారు. నా దగ్గరున్న నీళ్లు తాగిద్దాం. నా దగ్గరున్న రొట్టెలు కూడా తినిపిద్దాం. పాపం, ఆకలితో కూడా ఉన్నట్టున్నారు. అలా అనుకుంటూ రంగయ్య తన దగ్గరున్న నీళ్లను సోమనాథం, వీరయ్యల నోట్లో కొద్ది కొద్దిగా పోశాడు. మల్లయ్య తన దగ్గరున్న రొట్టెల్ను చిన్న ముక్కలుగా చేసి వాళ్ల నోట్లో పెట్టాడు. సరిగ్గా అరగంట గడిచింది. ఎండవేడికి మెల్లిగా సోమనాథానికి, వీరయ్యకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూశారు. తమకు సాయం చేసిన రంగయ్య, మల్లయ్యలను చూసి ఆశ్చర్యపోయారు. మీరెవరు? ఎవరు మీరు? మా ప్రాణాలు కాపాడారు. మేము తోటి ప్రయాణికులవండి. మిమ్మల్ని ఇలా చూసి సాయం చేశాం. ఇద్దరి దగ్గర అన్నీ ఉన్నా ఎందుకిలా పడిపోయారు? అదంతా మా స్వార్థం వల్లే జరిగింది. నా దగ్గర నీళ్లున్నాయని నేను. ఆయన దగ్గర ఆహారం ఉందని ఆయన గర్వపడ్డాం. ఒకరికొకరం సాయం చేసుకోలేదు. అందుకే ఈ గతి పట్టింది. అయ్యో, తోటి మనిషికి ఆపదొచ్చినప్పుడు సాయం చేయకపోతే ఎలా? కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉండాలి కదా. కలసి ఉంటే కలదు సుఖమని
పెద్దలు ఊరికే అనలేదు. అలా చెప్పి రంగయ్య మల్లయ్య ఇద్దరూ తమ ప్రయాణం సాగిస్తారు. అలా ఉండగా సోమనాథం తన్లో తాను ఇలా అనుకుంటాడు. అయ్యో, ఎంత పని జరిగింది. నా దగ్గర బోలెడంత ఆహారం ఉండి ఏం లాభం? నన్ను బతికించడానికది ఏమాత్రం ఉపయోగపడటం లేదు కదా. ఒక్క నీటి చుక్క లేక ఈ మట్టిలో ప్రాణాలు వదిలిపోయాను. నా తోటి ప్రయాణికుడికి ఆకలి వేసినప్పుడు నేను పంచుకొని తింటే వాడి ఆకలి తీర్చుకొని నా దాహం తీర్చి ఉండేవాడు. ఇద్దరం బతికేవాళ్లం. కేవలం నా స్వార్థం, నా పిసినార్తనం వల్లే కదా ఇద్దరం ఇప్పుడు చావంచున ఉన్నాం. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. అలా అనుకుని సోమనాథం తన శక్తినంతా కూడదీసుకున్నాడు. వీరయ్య దగ్గరికి వెళ్ళాడు. సోమనాథం పరిస్థితి చూసి వీరయ్యకు కూడా తన తప్పర్థమైంది. వీరయ్య తన్లో తాను, ఛీ, ఎంత నీచంగా ప్రవర్తించాను. నీళ్లున్నాయన్న అహంకారంతో ఎదుటివాడు ప్రాణాలు విడుస్తున్నా పట్టించుకోలేదు. ఈ రోజు నేను పైకిపోతే ఆ నీళ్లు ఎవరికుపయోగం? నా స్వార్థమే నన్ను చంపేసింది. అతను తప్పు చేసినా తన ప్రాణం పోతున్న సమయంలో నా మీద దయ చూపించాడు. అలా అనుకుని వీరయ్య వెంటనే లేచి కూర్చున్నాడు. సోమనాథం చేతులు పట్టుకున్నాడు. తన దగ్గరున్న నీళ్ల సంచి తీసి సోమనాథం నోటికి అందించాడు. సోమనాథం కళ్ళు మూసుకొని అమృతం తాగినట్టు ఆ నీటిని తాగాడు. అలా వీరయ్యకు ప్రాణం లేచొచ్చింది. ఆ తర్వాత వీరయ్య సోమనాథం తెచ్చిన రొట్టెలు తిని తన ఆకలి తీర్చుకున్నాడు. ఇద్దరికీ శరీరంలో కొత్త శక్తొచ్చింది. కాసేపు ఆ చెట్టు నీడన ప్రశాంతంగా కూర్చున్నారు. నన్ను క్షమించు మిత్రమా. నా స్వార్థం వల్ల నీకెంత కష్టం తెచ్చిపెట్టాను. నా దగ్గర ఆహారం ఉందన్న గర్వంతో దాన్ని నీకు పంచలేదు. దానివల్ల దాదాపు చావుదాకా వెళ్ళొచ్చావు. తోటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయని నా బతుకెందుకు చెప్పు? మీరు క్షమాపణ అడగాల్సిన పనిలేదు సోమనాథం గారు. తప్పు నాది కూడా ఉంది. మీరు చేయలేదని నాలో కూడా అదే స్వార్థం బయటకొచ్చింది. అహంకారంతో నేను నీళ్ళివ్వలేదు. ఒకవేళ ఇద్దరం అలాగే పడిపోయుంటే ఈ పాటికి రాబందులకు ఆహారం అయ్యేవాళ్లం. ఇద్దరి దగ్గర బతకడానికి కావలసినవి ఉన్నా ఒకరికొకరం సాయం చేసుకోకపోవడం వల్ల ప్రాణాలకి ముప్పు తెచ్చుకున్నాం. అవును మిత్రమా, మనిషికెంత సంపదున్నా, ఎంత బలం ఉన్నా తోటి మనిషి సాయం లేకుండా బతకలేడు. ప్రకృతి మనకొక గొప్ప పాఠం నేర్పింది. కలిసి ఉంటే కలదు సుఖం అన్న పెద్దల మాట ఎంత సత్యమో ఈరోజు కళ్ళారా చూశాను. నిజమే, నా దగ్గరున్నది మీకిచ్చి మీ దగ్గరున్నది నేను తీసుకునుంటే ఈ ప్రయాణం ఎంత సుఖంగా ఉండేదో కదా. ఇక పైన ఎప్పుడూ స్వార్థంతో బతక్కూడదు. ఎవరికే ఆపదొచ్చినా నా వంతు సాయం చేస్తాను. ఆ విధంగా ఇద్దరు బాటసార్లు తమ తప్పును తెలుసుకున్నారు. తమ వద్ద ఉన్న ఆహారాన్ని, నీటిని సమానంగా పంచుకున్నారు. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ, కబుర్లాడుకుంటూ సంతోషంగా తమ ప్రయాణాన్ని కొనసాగించి సురక్షితంగా తాము వెళ్లాల్సిన గ్రామానికి చేరుకున్నారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, కలసి ఉంటే కలదు సుఖం. మనిషికి తోటి మనిషి సాయం ఎంతో అవసరం. కేవలం నాకే అన్నీ ఉన్నాయి, నాకెవరి అవసరం లేదు అనుకునే అహంకారం, స్వార్థం మనిషి ప్రాణాలకే ముప్పు తెస్తాయి. ఒకరికొకరు సాయం చేసుకుని ఉన్నదాన్ని పంచుకుంటేనే సమాజంలో మనుగడ సాధ్యమవుతుంది.